జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఈ రోజు మంత్రుల బృందం పర్యటించనుంది. మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి, సీతక్క పర్యటన నేపథ్యంలో అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేశారు. మంత్రుల పర్యటన నేపథ్యంలో గణపురం మండలం గాంధీనగర్లో బీజేపీ నేతలను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. అయితే ప్రజాపాలనలో సైతం అక్రమ అరెస్టులు ఆగటం లేదని, అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని బీజేపీ నాయకులు అంటున్నారు. రాష్ట్ర మంత్రులైనటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, రుద్దుల శ్రీధర్ బాబు గారు, మంత్రి సీతక్క గారు, వరంగల్ ఎంపీ కడియం కార్య, పలువురు ఎమ్మెల్యేలు ఐటీ కారిడార్ శంకుస్థాపన కోసం రావడం జరుగుతుంది. దానిలో భాగంగా ఏదైతే మా బీజేవైఎం నాయకులను అర్ధరాత్రి దొంగల వలె ఇళ్లకు వచ్చి చొరబడి మమ్మల్ని తీసుకొచ్చి రాత్రి మొత్తం స్టేషన్లో ఉంచి మా సెల్ ఫోన్లు సైతం గుంజుకొని మమ్మల్ని ఇబ్బందులకు గురి చేయడం జరుగుతుంది. ఇది ప్రజాపాలన అని 10 సార్లు చెప్పుకునే రేవంత్ రెడ్డి గారు ఇలా మినిస్టర్లు వస్తుంటే మమ్మల్ని బలవంతంగా అరెస్ట్ చేయడం దేనికి? మీరు ప్రజాపాలనే చెప్పింది. ప్రజాపాలన కూడా మళ్ళీ ముందస్తు అరెస్టు దేనికి? ఇలా ముందస్తు అరెస్టు చేసి నిర్బంధం చేసిన కేసీఆర్ గారే 10 ఏళ్ళు నియంత లెక్క పాలించిన కేసీఆర్ గారినే గద్దెదించడం. మీరు ఇదే వైఖరిని ఇంకా కొనసాగించినట్టయితే త్వరలోనే మీకు కూడా బుద్ధి చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇకనైనా కూడా ఈ ముందస్తు అరెస్టులు చేయడం బంద్. మీరు మంచిగా చేస్తారు. మీరు మంచిగా చేసినప్పుడు ఈ ముందస్తు అరెస్టులు చేసి మాలాంటి యువకులను, బీజేపీ కార్యకర్తలను అరెస్టు చేయడం దేనికి? బీఆర్ఎస్ ఎందుకు చేస్తలేరు అంటే మీకు లోపాయకారి ఒప్పందం ఉందా లోపల?